ఛానల్ సుమలత ఇలాక్లా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట. నేను మా నాన్నమ్మ ఇంటికాడ ఉన్న నాన్నమ్మల హోమ్ టూర్ని అయితే చేస్తున్నాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ తలకాయ వలుగుతుంది. ఇగో ఇది వెనుకటి ఇల్లు అన్నమాట. ఇది ఒక చిన్న గూడు, తాళం చెయ్యి, నాన్నమ్మ తాళం చెయ్యిలో పెడుతుంది కావచ్చు. ఇక్కడ దాకా చూసుకుంటే మొత్తం అక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ప్రజెంట్ నాన్నమ్మ ఉండే దగ్గర. సో డోర్ అయితే చూడుర్రి, ఓపెన్ ద డోర్. ఓకే, ఇక్కడ మా నాన్నమ్మ కిచెన్. కిచెన్ పెట్టావా? కిచెనా? కిచెన్ కింద నానమ్మ బోళ్ళు. కిచెన్ ఇక్కడ లేకుండే అక్కడ ఉండేరా ఫస్ట్. గట్టి చూపెట్టావు ఒకసారి. ఇంకా మంచం దగ్గర ఉండేది గిట్ వచ్చింది. ఇదేది మా నానమ్మ కిచెన్. అదేంది కబోర్డు. నానమ్మకు కొంచెం ఎక్కువ అన్నమాట. ఇంకేమున్నాయా? రోడ్, చిన్న రోడ్డు. ఇది చూపెట్టాలి. ఇదేమంటారు దీన్ని? స్టోరేజ్. పోపు దినుసుల డబ్బాలు అవన్నీ. ఇది నానమ్మ పోపు దినుసుల డబ్బా అక్కడ ఉన్నాయి అట, చూద్దాం. ఇదన్నమాట కిచెన్. ప్రజెంట్ అయితే ఒక్కతే ఉంటుంది కాబట్టి నానమ్మ ఇంట్లో తనకు కావాల్సిన వరకు మాత్రమే సెల్ఫ్లలో పెట్టేసుకొని మిగతావన్నీ కూడా డస్ట్ పడకుండా ఇంకొక వేరే టేబుల్ ఉంటుంది, దాంట్లోనైతే పెట్టేసుకుంది. ఆల్రెడీ ఒక గిన్నె 2 గిన్నెలు సరిపోతాయి తనకి. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టుకుంటుంది అప్పుడప్పుడు. ప్రజెంట్ అయితే బుట్టలే ఉన్నాయి. ఇంకొక కొత్త ప్రాసెస్ చూపిస్తా. కొత్త ప్రాసెస్ ఇక్కడ ప్యూరిఫైర్. కొంచెం వెనకాచారు కన్నా పాములు. ఇది ఇక్కడ డ్రమ్ములో ఇట్లా నీళ్లు ఫిల్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ప్యూరిఫైర్ కి కనెక్షన్ ఇచ్చిళ్ళు. ఇలా వాటర్. మా నాన్నమ్మ తోపు కదా, మా నాన్నమ్మ అందుకే ప్యూరిఫైర్. ఇక్కడ ఉట్టి ఇక నెక్స్ట్ ఇక్కడ మా తాత వీడియో. మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్, మా నాన్నమ్మ వాళ్ళ డాడీ. మా ఇంట్లో దేవుళ్ళు ఎట్లా మా తాతయ్య అట్లా. వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పూజ చేసుకొని. ఇది టేబుల్, డబ్బా టేబుల్లా గిన్నెలు ఉన్నాయట. ఇప్పటి నుంచి చూపెట్టి దాన్ని లోపలికి చూపెట్టరా. కొద్ది ప్లేట్లు లేవునే కానీ ఇలా నాకు ఇష్టమైన ప్లేట్ కూడా ఉన్నది ఒకటి. ఒక డిజైన్తో ఉంటుంది చూడాలి. అదే డస్ట్ పడకుండా అన్ని పెట్టుకుంది. ఇలా ఇన్నేమున్నాయి? సంతూర్ సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్. ఇట్లా డబ్బా టేబుల్ ఉంటుంది. ఇలా అన్నీ పెట్టుకుంటారు. టార్చ్ లైట్. ఇది మా నాన్నమ్మ పెద్ద కబోర్డ్. ఇక్కడ చెద్దర్లు ఉంటాయి. మా నాన్నమ్మ గోల్డ్ అంత ఇండ్లు ఉంటాయి. మా నాన్నమ్మ బంగారం అంత ఇండ్లు ఉంటాయి అన్నమాట. నానమ్మ బట్టలు అన్ని ఇల్లు ఉంటాయి అన్నమాట. మా నాన్నమ్మ బాగా తెలివి అట్లా అనుకునేది. ఇక్కడ ఏం పెట్టుకోదు. ఉయ్యాల బల్ల. దీని ఉయ్యాలలా చేద్దామంటే ఇక్కడ జీలకర్ర, కొత్తిమీర, ఫ్రిడ్జ్. ఇక్కడ ఎందుకు క్లాత్ పెట్టుకున్నది అన్న? మైల్ అంటుంది దాంట్లో. కొబ్బరి ఇలాంటివన్నీ కడగా నీళ్ళు ఎప్పటికి మయంగా పంపేవాళ్ళు. లాస్ట్ చూపిస్తాం. ఇంకా నెక్స్ట్ ఇట్లా రాదు, మంచిగానే కనబడుతుంది. ఫ్యాన్ ఇది అదేమంటారు, ఇది నేను అంటారు కదా బాబు. మన ఇంట్లో సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్ పెట్లో మా నాన్నమ్మ చీర పిఓపి. మా నాన్నమ్మ చీరతో పిఓపి వేసుకుంది. ఇక్కడ ఉంది బగ్గి కనబడతలేదు. నేను తీస్తాను తీరా మంచిగా. దీని లెవెల్ పోయేటోళ్ళే నాన్న. ఇక్కడ బగ్గి, అటుకు. బగ్గిలేనా? ఏం బస్తాలు ఎవరి?
ఒక 2 తీసుకో. ఒకటి క్రియేట్ చేయచ్చు, కంటెంట్ క్రియేట్. మా నాన్నమ్మ నాకు 2 బియ్యం బస్తాలు ఇచ్చింది. మనమరాలు ఎవరైనా కాంపిటీషన్కి రావాలంటే రావచ్చు. ఇవి ఇక్కడ రాసున్నాయి కదా, జై శ్రీరామ్ రైస్. ఇవి మా నాన్నమ్మ నాకు వేసింది అనమాట ఆటోలో తీసుకుపోతాను. ఇంక ఇక్కడ ఏమున్నాయి ఏ గాయస్, కందులు గాయస్, బిందె నిండి ఉన్నాయి కందులు. ఇవన్నీ ఎందుకు తెలుసా? తీగలు ఏమన్నా చచ్చిపోయినా బాబా గిల్ల తాళ్ళు ఎట్లా కట్టున్నాయి చూసినాను. అవి ఎందుకు తెలుసా నీకు? ఈ తాళ్ళు ఎందుకంటే మంచాల కింద ఉంటే వీళ్ళకి పాములు అప్పుడప్పుడే మంచాల పాములు పడ్డాయట, అందుకోసమే ఇట్లా పెట్టింది. దీని మీద మంచంలో కోడి పెట్టచ్చు, కోడి మీద మంచాలను పెట్టడానికి. ఏ గాయస్, మా నాన్నమ్మ చీపుర్లు కూడా ఇచ్చింది, అక్కడ చీపుర్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ వాళ్ళ దేవుళ్ళ రూమ్ అనమాట. అంటే మా నాన్నమ్మది ఇల్లు, కాకపోతే దేవుళ్ళు మా మమ్మీని బోళ్ళన్నీ ఏమైనాయే. ఇది చూడడానికి ఈ రూమ్ ఎట్లుంది, కాకపోతే ఇది బాగా స్పెసిఫిక్ అండ్ చాలా డెవోషనల్ అనమాట. ఇది నా లాస్ట్ వ్లాగ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మా పెద్ద దేవర అండ్ ఇక్కడ మా దేవుళ్ళు అన్నీ ఉంటాయి. ఇది మల్లన్న దేవుడి గద్దె. ఇది మా నాన్నమ్మ కిచెన్, సారీ మా మమ్మీ కిచెన్. దేవుళ్ళ టైంలో మేము ఇక్కడికి వస్తాం అన్నమాట దేవుళ్ళని చేయడానికి. సో ఇట్లుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా అటు సైడ్ ఉండే దేవుళ్ళు, కాకపోతే ఇందులోకి తీసుకొచ్చుకున్నారు మమ్మీ వాళ్ళు. ఇలాంటి కడపలు ఉన్నాయి కదా, మా నాన్నమ్మతో చెప్పిస్తా ఎన్ని కడపలు ఉన్నాయి ఏంది అని చెప్పేసి. సో ఇట్లుంటుంది అనమాట వెనక్కి సైడ్. కానీ కొంచెం కూడా భయం కాదు, ఇంత ఇల్లు. కానీ మా నాన్నమ్మ తోటి హ్యాపీగా ఉంటుంది ఇల్లంతా. నాకు మంచిగా డెవోషనల్ వైబ్ అనమాట ఇది ఈ రూము. ఎందుకంటే ఇక్కడ మొత్తం పెద్ద దేవర, ఆకిడి దేవర, అంకమ్మ, మల్లన్న దేవుడు అలాంటి టైమ్స్ అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాం. సో ఇదొక రూము, ఇక్కడొక రూము, ఇక్కడొక రూము. ఇదే పెట్టిన వాచ్ టైం తెలుసా ఇంకా? టైం తెలుసా ఇంకా? టైం తెలుసా నీకు? మరి టైం తెలియదు వాచ్. ఇది ఆవులుండే కొట్టము, కాకపోతే దీన్ని ఆవులు ఏం లేవు కాబట్టి ఇక్కడ మా నాన్నమ్మ బాత్రూమ్ చేసుకుంది అనమాట. మినీ బాత్రూమ్. ఇదేమో బాత్రూమ్ అనమాట, ప్రైవేట్ బాత్రూమ్, ఓపెన్ సన్ రూఫ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ పందిరి ఉంటుంది. ఉడుసుడికి నాకు కూడా ఇంటికి వచ్చిన వెంటనే అన్ని కిందికి కనిపించినాయి. ఇదంతా వాకిలి. ఈ వాకిలి అంతా నానమ్మ చేయదు. నానమ్మ నువ్వు చేయవు కదా అని ఇదంతా. ఎస్, ఇది వచ్చేసి నానమ్మ హోమ్ టూర్ అనమాట. జస్ట్ 25% మాత్రమే తీయగలిగాను, ఎందుకంటే నేనున్న టైంలో ఇంతవరకు మాత్రమే వీలైంది. ఇంకా చాలా ఉందన్నమాట ఇల్లు చూపించేది, చాలా పెద్ద ఇల్లు. జస్ట్ ఇప్పుడు నానమ్మ ఉండే వరకు మాత్రమే చూపించినాను అనమాట. 70+ ఇయర్స్ కూడా నానమ్మ ఒక్కతే ఇంత పెద్ద ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా నానమ్మ అన్ని పనులు ఒక్కతే చేసుకుంటుంది. కొన్ని బీపీ అలాంటివి ఉన్నా కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మంచిగా ఒక్కతే ఇంత పెద్ద ఇంట్లోనైతే ఉంటుంది అనమాట. టీవీ, ఫ్రిడ్జ్, ప్యూరిఫైయర్, కూలర్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా నానమ్మ చాలా గ్రేట్. మా నానమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.